కాకినాడ జిల్లాలో ఎర్రమట్టి కొండల్ని వైకాపా నేతలు గుల్ల చేశారు. ఇష్టారాజ్యంగా జరిపిన తవ్వకాలకు పెద్ద పెద్ద కొండలు కరిగిపోయి కుంటలయ్యాయి. విద్యుత్ స్తంభాలు ఉన్న చోట్ల వదలకుండా అక్రమంగా మట్టిని తరలించారు. ఇప్పుడవి ప్రమాదకరంగా గాల్లో తేలుతున్నాయి. గతంలో దోపిడీని చూసి చూడనట్లు వదిలేసిన అధికారులు కూటమి సర్కారు వచ్చాక చర్యలు చేపట్టారు. కాకినాడ జిల్లా రామేశ్వరంపేట మెట్ట, గుండ్లమెట్ట ప్రాంతాల్లో 823 ఎకరాల విస్తీర్ణంలో ఎర్రమట్టి కొండలు విస్తరించి ఉన్నాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1987లో దళిత రైతులకు ఈ కొండ భూమిలో పట్టాలు ఇచ్చారు. జీడి మామిడి, అంతర పంటల్ని ప్రోత్సహించి జీవనోపాధి కల్పించారు. ఇక్కడి ఎర్రమట్టి నిల్వలపై కన్నేసిన కొందరు నేతలు భూ యజమానుల నుంచి కారు చవకగా డీపట్టా, అసైన్డ్ భూములు దక్కించుకున్నారు. ఆపై అక్రమ తవ్వకాలు జరిపారు. గత 5 ఏళ్లలో ఇక్కడ మట్టి కొండలు మాయమయ్యాయి. పగలు రాత్రి తేడా లేకుండా భారీ ఎత్తున గ్రావెల్ తరలించుకెళ్లారు. గతంలో పచ్చని తోటలతో కళకళ్లాడిన రామేశ్వరంపేట మెట్ట ప్రస్తుతం తవ్వకాలతో గోతులు తేలింది. 50 అడుగుల లోతుకు పైగా తవ్వడంతో కుంటలుగా మారాయి. వర్షపు నీటి చేరికతో చెరువుల్ని తలపిస్తున్నాయి. పరిధికి మించి మట్టి తవ్వడంతో ఎర్రమట్టి కొండల మీదుగా వేసిన విద్యుత్ స్తంభాలు, టవర్ల భద్రత గాల్లో దీపంలా మారింది. వైకాపా పాలనలో రెవెన్యూ, పోలీసు, గనులు, కాలుష్య నియంత్రణ మండలికి చెందిన అధికారులు నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గారు. పేదలకు ఇళ్ల పథకంలో భాగంగా లేఅవుట్ల మెరక పనులకు మట్టిని తరలించే ముసుగులో కొందరు వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా తవ్వేసుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 500 ఎకరాలకు పైనే మట్టి నిల్వలు మాయం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గనుల్లో ఎక్కడా మట్టి తవ్వకాలు జరగడం లేదని గనుల శాఖ చెబుతున్నా రామేశంపేట మెట్ట, గుండ్లమెట్ట వద్ద తవ్వకాలు మాత్రం సాగిపోతున్నాయి. నిత్యం వాహనాలు బారులు తేరి క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించేస్తున్నాయి. మట్టి తవ్వకాల ప్రాంతాన్ని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ పరిశీలించారు. గండేపల్లి, ప్రత్తిపాడు, రౌతులపూడి మండలాల్లో అనుమతుల్లేని క్వారీల్లో తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాల్లో పర్మిట్లు ఉన్న క్వారీల్లో నుంచి ప్లస్ పర్మిట్ లేకుండా ఇల్లీగల్ గా కూడా కొంత మూవ్మెంట్ జరుగుతుందని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంత పహారా పెట్టడం జరుగుతూ ఉంది. అలాంగ్ విత్ శాండ్కి ఎలా అయితే విజిలెంట్గా ఎక్కడికి వెహికల్స్ వెళ్లకుండా చూసుకుంటాం, అలాగే గ్రావెల్ కూడా చూసుకోవాలి. సో ఆ ఉద్దేశంతో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఏరియాస్ అని చెప్పి పర్మిట్స్ గురించి టెంపరీగా కొంచెం హోల్డ్ చేస్తున్నాం అన్ని. సో ఏమైనా అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండి ఏదైనా నేషనల్ హైవే వర్క్స్ కానీ అంటే ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తప్ప మిగతా ఏ పర్పసెస్ కోసం కూడా ఒక ఫ్యూ డేస్ స్టిల్ ద ఎంటైర్ పర్మిషన్స్ అవన్నీ రివ్యూ చేసుకున్న తర్వాత ఎవరో చేయాలి ఎవరో చేయకూడదని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను.